హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెయిట్ లాస్ ఎలా ఈజీగా అవ్వాలో చూద్దాం. దీనికి ఓన్లీ 2 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అండ్ మనం క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తున్నాం అన్న దాని మీద మన వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఫుడ్ కంట్రోల్‌గా తీసుకోవాలో చూద్దాం. ఫుడ్ అంటే మనం కొర్రలు, జొన్నలు ఇదంతా అవసరం లేదు. మనం ఏది తీసుకుంటామో అదే అది తీసుకొనే మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలో చూద్దాం. మనం ఫస్ట్ పోర్షన్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే 4 దోస తినేవాళ్ళు 2 తినడం, 4 చపాతీస్ తినేవాళ్ళు 2 తినడం, 6 ఇడ్లీస్ తినేవాళ్ళు 4 ఇడ్లీస్ తినడం. ఇలా మనం ఫస్ట్ పోర్షన్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా సెకండ్, మనం డిన్నర్ ఎంత ఎర్లీగా ఫినిష్ చేస్తే అంత వెయిట్ లాస్ అవ్వచ్చండి. 7:30-7 ఖచ్చితంగా ఫినిష్ చేసి అలా చేసి చూడండి. ఒక 1 వీక్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చూస్తారు. ఇంకా థర్డ్, మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు చేయండి. లేకపోతే స్కిప్ చేయండి. అంటే ఒక రోజు అంటే 1 డే చేసి చూడండి. ఒకవేళ మీ బాడీకి సూట్ అవుతుంది అంటే ఓకే, లెట్స్ డూ. లేకపోతే స్టాప్ చేయండి. నేనైతే ఎలా చేస్తా అంటే ఆహ్, నైట్ 7కి డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ 2కి, 1:30కి అలా తింటా. సో, మనకి 16 అవర్స్ ఇక్కడ ఫాస్టింగ్‌లో పోతుంది. ఇంకా తర్వాత ఫోర్త్ మనం యాక్టివిటీ చేయాలి. ఏదో ఒక యాక్టివిటీ మార్నింగ్, ఈవినింగ్ చేయాలి. వాక్ చేసేవాళ్ళు వాక్ చేయండి. యోగా చేసేవాళ్ళు యోగా చేయండి. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. అట్‌లీస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ ఒక 30 మినిట్స్ అండ్ నైట్ ఒక 30 మినిట్స్, అదే ఈవినింగ్ ఒక 30 మినిట్స్ చేయండి. ఇంకా మనకు ఇంకా వెయిట్ లాస్ ఫాస్ట్‌గా అవ్వాలి అంటే తిన్న తర్వాత వెంటనే ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బ్లడ్‌లో ఇన్సులిన్ ఫాస్ట్‌గా స్పైక్ అవ్వదు. స్లోగా అవుతుంది. సో, ఇలా చేయడం వల్ల మనం వెయిట్ అనేది చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒకవేళ మనం స్టాప్ చేసినా కూడా వెయిట్ గెయిన్ అయితే అంత ఫాస్ట్‌గా అవ్వము. ఇలా చేసి చూడండి. ఫస్ట్ పోర్షన్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్, మనం డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేయాలి. థర్డ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు చేయండి. లేకపోతే స్కిప్ చేయండి. ఫోర్త్, బయట ఔట్‌సైడ్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. అంటే స్నాక్స్, కేక్స్, బిస్కెట్స్, క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ మానేయాలి. ఎందుకంటే అవి హై క్యాలరీ ఫుడ్. సో, ఇలాంటివన్నీ తగ్గించుకుంటే చాలా బెస్ట్. బిర్యానీ అలాంటివన్నీ వీక్లీ వన్స్ పెట్టుకుంటే మెయిన్. ఒకవేళ కేక్ తినాలి అని ఉంది, బిర్యానీ తినాలి అని ఉంటే ఒక వీక్లీ ఒక రోజు తీసుకోండి. అది కూడా ఒక పూట తీసుకుంటే బెస్ట్. అది కూడా లంచ్‌లోనే తీసుకోండి. డిన్నర్‌లో అయితే మళ్ళీ హై క్యాలరీస్ అయితాయి. సో, అలాంటివన్నీ స్కిప్ చేయండి. అంటే మనం వెయిట్ లాస్‌లో ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు అలాంటివన్నీ స్కిప్ చేస్తే మనం వెయిట్ తగ్గాలి. మళ్ళీ వెయిట్ తగ్గిన తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి అలాంటివన్నీ తీసుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ చేసి చూడండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను డైలీ ఏమేమి తీసుకుంటా, అంటే ఏం తీసుకొని వెయిట్ లాస్ అవుతున్నా అన్నది మీకు డైలీ అప్డేట్ చేస్తా. అవన్నీ నేను షార్ట్స్‌లో పెడతా. ఒకసారి చెక్ చేయండి. డే 1, డే 2 అలా పెడతా ఇప్పటి నుంచి. సో, ఒకసారి ఫాలో అవ్వండి. అంటే నేను ఏవి తీసుకోనండి. డైలీ ఓన్లీ రైస్, పప్పు, ఎగ్ ఇవే తీసుకుంటా. చపాతీ, దోస, ఇడ్లీ ఇవే తీసుకుంటా. ఎక్స్‌ట్రా ఏవి తీసుకోను. ఎర్లీ మార్నింగ్ లేస్తానే ఒక 500 ఎంఎల్ వార్మ్ వాటర్ తీసుకుంటా. అంతే. ఇంక తర్వాత లంచ్ అన్నం, పప్పు, ఆమ్లెట్ ఇలా తీసుకుంటా. ఇంక తర్వాత నేను మళ్ళీ కాఫీ కూడా తాగుతా. ఆఫ్టర్‌నూన్ తాగుతా. మార్నింగ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఉంటా కాబట్టి నేను ఆఫ్టర్‌నూన్ కాఫీ తాగుతా. మళ్ళీ ఈవినింగ్ తిన్న వెంటనే కాఫీ తాగుతా. తర్వాత కొంచెంసేపు వాకింగ్ చేస్తా. సో, అలా. నేను డైలీ రొటీన్ మళ్ళీ ఇంకొకసారి పెడతా. నేను షార్ట్స్‌లో ఖచ్చితంగా పెడతా. ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ ఒకసారి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.